హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ సాయి. హైదరాబాద్ గోషమహల్ దగ్గర తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అని చెప్పి రేవంత్ రెడ్డి షేప్లో ఉన్నట్టు ఫేస్ కార్డులో వచ్చేలాగా ఒక వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు. సో దీని గురించి కొంత వివాదం నడుస్తుంది. ఆ వివాదం ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటు చేశారనే అంశాలు మనం ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మల్లిక్ గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ. సో ముందుగా ఎందుకు మీకు రేవంత్ రెడ్డి గారికి వినాయకుడి విగ్రహం పెట్టాలనిపించింది? అంటే నేను మీకు ఒక చిన్న పాయింట్ ఏం చెప్తున్నంటే, తెలంగాణ రైజింగ్ అనే ఒక నినాదంతో విధానంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. చవితి అంటే ఏంది? విఘ్నాలు పోవాలి, మంచి జరగాలని ఉద్దేశంతో ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదము రేవంత్ రెడ్డి గారి పైన ఉండాలని చెప్పి ఒక తపంతో చేశాము. ఓకే. అంటే మేము ఏమంటామంటే ఆయన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము ఎక్కడ చెప్పలేదు ఎవరికి. కానీ హావభావాలు ఉండడం వల్ల కొంతమంది అంటున్నారు చలో మంచిదే, అట్లా అయిండొచ్చు, యాదృచ్ఛికము కావాలని చేసినాము, ఆ విధంగా అయింది. ఓకే. ఏం చేసాము? ఎక్కడన్నా ఎవరికైనా ఇబ్బంది అయిందా? ఎవరికి ఇబ్బంది అయింది? చేస్తే అంటారు కదా, ఓ చెప్తే మాటలు ఇవన్నీ హిందుత్వ సంఘాలు అంటే ఎవరు? బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, భద్రత అంటున్నారు. చలో వాళ్ళు చాలా స్పష్టంగా కొట్టాడతారు అని అంటున్నారు. నేను వింటున్నాను, చెప్తున్నా వాళ్ళు ఎంత స్పష్టత ఉంటారు. ఇదేంటండి? ఇది ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసి పోలీస్ డ్రెస్ అనుకోండి, ఆర్ఎస్ఎస్ డ్రెస్ ఎందుకు అనుకోవాలి? మనం ఎన్సీసీలో అదే డ్రెస్ వేస్తారుగా. అప్పుడు మీకు కనపడలేదా? ఇప్పుడు నేను మరి రేవంత్ రెడ్డి అని చెప్పిన ఆయన కండు వేసుకుని మీరు అనుకుంటున్నారు. మీరు చలో మీరు అట్లా అనుకుందాం, చలో మంచిది. ఇది ఇక్కడ ఇది ఆర్ఎస్ఎస్, ఇదేంది? జనసేన. ఓకే. అప్పుడు మీకు కనపడలేదా? రైట్. ఓకేనా? చలో ఇది కూడా యాదృచ్ఛికమే అయింది. ఇదేంటండి? ఇదేంటి? దీంట్లో తప్పేముంది? మోడీ గారు కూర్చొని వినాయకుడు ఆయనకు పూజ చేస్తున్నాడు. వినాయకుడికి ఆయన పూజ చేస్తలేదు, ఆయన కూర్చున్నారు అంతే, పూలు పట్టుకొని ఉన్నారు వినాయకుడు. అరే వారేవా అంటే ఇప్పుడు మోడీ ఇప్పుడు ఇక్కడ హైలైట్ వారు ఇక్కడ అంటే వినాయకులు ఇద్దరు వచ్చి మోడీ గారికి చలో ఉన్నారంటారు. అంటే ఇది తప్పు కనపడుతుంది. చలో మంచిదే. ఇక్కడ ఏంటంటే జనసేన మళ్ళీ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అప్పుడు మీకు కనపడలేదు, ఎవరికి? హిందుత్వ చంపలేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇదేదండి చాయ్ పై చర్చ. అంటే మోడీ గారితోని చేసినప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే మీకు ఇక్కడ కానీ ఎక్కడా కూడా మీరు చెప్పినట్టు ఎక్కడా కూడా మోడీ గారు తల తీసి దీనికి పెట్టలేదు కదా, లేకపోతే బాడీ షేప్ వచ్చేది పెట్టలేదు కదా. ఆర్ఎస్ తప్పు, 100% తప్పే. ఇది పెట్టాము ఎందుకు అంటే మీకు అనిపిస్తుంది ఇదేంటండి? ఇది తప్పే, 100% తప్పే. ఇది కూడా పుష్ప గెటప్ వేసారు. అంటే అప్పుడు స్పందించిన వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారి కొంచెం హావభావాలు వచ్చినందుకే ఎందుకు స్పందిస్తున్నారు అంటే హిందుత్వ సమాజము రేవంత్ రెడ్డి గారికి దగ్గర అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి హిందుత్వ పూర్తి సమాజం దగ్గర ఉన్నది అనే విధానానికి తెలియకుండా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ఉద్దేశం. నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పిన ప్రకారమే తీసుకుందాం. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పే అనుకుందాం, అప్పుడు మీది కూడా తప్పని తప్పుకుంటారా మీరు? అంటే అప్పుడు లేవని నోర్లు ఇప్పుడేం చేసి అంటున్నా. అప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఉండి అప్పుడు మీరు మాట్లాడి ఉంటే ఆహా ఈ విధమైన వ్యవహారం ఉండవచ్చు అని చెప్పి నేను ఉంటుండే, చలో నేను కూడా మాట్లాడుతుండే. అప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తే ఏమో తప్పు కానే కాదు. పవిత్ర పురుషులు, పవిత్ర పుణ్యాత్ములు, పురాణ పురుషులు అంటూ వాళ్ళు చేయొచ్చు. వేరే వాళ్ళు చేస్తే హిందూ వ్యతిరేకి, హిందూ మనోభావాలు అని అంటారు. తప్పు అనే దానికి ఎవరైనా తప్పే. మీరు అప్పుడు తప్పు చేసినప్పుడు, మీరు తప్పు కానప్పుడు నన్ను తప్పు ఎందుకు అంటున్నారు? ఓకే. ఇప్పుడు మీరు చేసినప్పుడు తప్పు కానప్పుడు అప్పుడు లెవెన్ మాట్లాడిన హిందుత్వం ఇప్పుడు అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పుడు కానీ ఎమ్మెల్యే ఉండే, ఆయన ఇప్పుడు హిందుత్వ పార్టీలో ఉండే, ఇప్పుడు బహిష్కరించిన నాయకుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కేసు కూడా పెట్టినట్టున్నాడు. మంచిదే కదా. మేము కూడా మస్తు కేసులు ఉన్నాయి మేము వేయడానికి. మేము అలాంటి మేము భయపడలేదు. ఎవరికి కూడా ఒక్క నయా పైసా కూడా భయపడదు లేదు. 9 రోజులు పూజ చేసి తీరుతాము. మేమేమంటున్నామంటే మీరు తప్పు చేయనప్పుడు, మీరు చేసినప్పుడు తప్పు కానప్పుడు మమ్మల్ని తప్పెందుకు అంటున్నాను అడుగుతున్నాను. మనోభావాలన్నీ మీకు అనుకూలంగా మలుచుకొని మీరు మంచిగా రుబ్బుకొని మోడీ గారిని డైరెక్ట్ గతంలో అయితే డైరెక్ట్ అయోధ్యలో తీసుకెళ్ళిపోయాడు కదా ఓడు మోడీ గారు, ఎవరిని? రాముడిని. అప్పుడు కూడా ఎందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము అన్నామా చలో మంచి కార్యం అవుతుంది ముందుకెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు కావాలని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి పోలిక ఉన్నది, 20% పోలిక ఉన్నది. అది రేవంత్ రెడ్డి గారు పెట్టినంటే ఒక సామాన్య రైతుని పెట్టినాను నేను అంటున్నా. ఓకే. అరే గతంలో ఇంకా ఉన్న ఒక ఫోటోని చూపిస్తాను మీకు, పవన్ కళ్యాణ్ది.
పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గబ్బర్ సింగ్ది, అదైతే ఇంకా ఘోరం. ఇంకా అవునండి, కరెక్టే. నేనేమంటానంటే వాళ్ళు చేసింది 100% తప్పు, వాళ్ళకి తెలియదు. కానీ మీరు ఒక చైర్మన్గా ఉన్నారు, మీకు తెలుసు అది తప్పని తెలుసు కదా మీకు, మీరు కరెక్టే అంటారు. ఇప్పుడు అది చూడండి, ఇది చూడు, ఇంత ఘోరంగా వాళ్ళు చేసినప్పుడు అప్పుడు మాట్లాడుండే. అప్పుడు కూడా ప్రశ్నించుంటారు ఎవరో ఒకరు ఖచ్చితంగా. చూడండి, రైట్ మీరు చెప్పింది అంతా బాగుంది, వాళ్ళందరూ చేసింది శుద్ధ తప్పే అనుకుందాము. కానీ అవి చేసిన వ్యక్తులు ఒక నార్మల్ వ్యక్తులే ఉంటారు, కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక లీడర్ అయి ఉన్నాడు కదా పార్టీ. నేనేమంటున్నా, నేను ఒక భక్తునిగా మాట్లాడుతున్నా. ఓకే, నేను రాగానే మెట్ సైకుమార్ లాగా ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడి వ్యవహారం చేసిన. నేను ఏమంటున్నా అంటే, మీరు ఆ దినము మీరు తప్పు అని అనిపించినప్పుడు అప్పుడు లెవెల్లో ఇప్పుడు వస్తూనే అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు మనోభావాలు అంటే మీరు చేస్తే మనోభావాలు దెబ్బతినవు, అతుక్కోవు, అసలు ముళ్ళ కంపలకు పోవు. మేము చేస్తే మనోభావాలు మనోహర భావాలు వస్తాయి. అంటే నేను అంటున్నా, ఇప్పుడు మలిక్ గారు ఉన్నారు, మలిక్ గారు పాసింగ్ మార్కులు 36 ఉన్నప్పుడు మెట్ సైకిల్ 36 మార్కులు ఉండాలి పాసింగ్కి. నాకెందుకు 80 మార్కులు పాస్ కావాలి? మీకెందుకు 36 మార్కులు పాస్ కావాలి? సో ఇప్పుడు దీని గురించి ఇంకోటి ఏమంటారంటే, కొంతమంది మీ ఇందాక ఫేస్బుక్ వీడియో వచ్చిన తర్వాత ఎవరన్నా ఒక మర్డర్ చేశారు సపోజ్, ఆ వెనకాల ఏదో పెద్ద నాయకుడు ఎవరో ఉండి వాళ్ళని తప్పించారు, వాళ్ళు చేసినప్పుడు తప్పు కానీ నేను చేసినప్పుడు తప్ప ఇద్దరు ఎట్లా? మళ్ళీ నేను ఏమంటా అంటే, నేను ఎప్పుడు ఒక వ్యక్తిని కించపరచని నేను మాట్లాడను. ఒక వ్యక్తి ఒక దైవార్థ సంపూర్ణ వ్యక్తి అన్న సిద్ధి వినాయకుడు అంటే విఘ్నాలకు అన్నిటికీ మూలము. ఆయన అన్ని విఘ్నాలు తొలగించే ఒక సిద్ధి వినాయకుడు, సిద్ధి బుద్ధి వినాయకుడు మనం గట్టిగా నమ్మే హిందుత్వ కాదని చెప్తున్నాను. మీకు తెలియకపోవచ్చు, మా నాన్న పేరు మెట్టు జయరాం, మా అమ్మ పేరు భాగ్యరేఖ. భాగ్యనగరానికి భాగ్యరేఖ మా అమ్మగారు, శ్రీరామునికి జయరామునికి మా నాన్నగారు. మాకు హిందుత్వం అనేది మేమున్న ఏరియాలో చాలా గట్టిగా ఉంటాం. ప్రతిరోజు మేము పూజ బయటికి వెళ్తాం. ఎవరు మాకు హిందుత్వం మాకు నేర్పే అవసరం మాకు లేదు. మా తాతలు, మా ముత్తాతలు, మా తల్లిదండ్రులు స్పష్టంగా హిందుత్వం ఎట్టు ఉండాలి, హిందూ వ్యక్తి మాకు నేర్పించినారు. ఏమంటారంటే, అప్పుడు మీరు మాట్లాడి ఉంటే నేను ఇప్పుడు మాట్లాడితే నేను ఉంటుండే. ఓకే, అంటే కొంతమంది ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మీకు చైర్మన్ ఇచ్చారు, తర్వాత చైర్మన్ అయిన తర్వాత మీ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి, అవన్నీ తప్పించుకోవడానికి పక్కదారి పట్టిస్తానికే మీరు రేవంత్ రెడ్డిని కాకాపడటానికే ఇట్లా పెట్టారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మెట్టు సైకిల్ అనే వ్యక్తి గత 13 నెలలుగా నేను సంపాదించిన ఏ డబ్బు ఉన్నా కూడా మీరు పోయి నా అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. నేను కొన్న ఆస్తులు మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఎప్పుడైతే నేను కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడితేనే ఆ నమస్తే తెలంగాణలో ఆ వాళ్ళ పేపర్లో వేస్తారు అంతే. ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నా. మా ఇంట్లో ఇప్పుడు కూడా 80 యార్డ్సే, 80 గజాల కన్నా ఒక్క గజం మాకు ఎక్కువ ఉండదు. నేను డబ్బు ఉంటే ఇక్కడ ఇంట్లో ఖాళీ ఉంటాను. మా ఇంట్లో కూడా ఆటో కూడా రాని బస్తీ నాది. ప్రతిసారి ఏదో నేను ఎలిగేషన్స్ ఏముంటాయండి? మెట్ సైకిల్ అనే వ్యక్తి తీసుకుంటారు, ఏం తీసుకున్నా మీరు చెప్పాలి, మీరు ఇవ్వండి, నా అప్పులు మీకు ఇస్తా, నాకు వచ్చిన డబ్బు నాకు ఇవ్వండి. అంటే మీకు అసలు ఫిషరీస్ సంఘంలో మెంబర్షిప్ లేకుండానే మీకు చైర్మన్ ఇచ్చారు అనేది ప్రధాన ఆరోపణ కదా. ఉంటుందండి పొలిటికల్గా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కొంతమంది చెప్పలేక, నన్ను ఎదిరించలేక, నాతో మాట్లాడలేక మాట్లాడుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ ఏంది? మెట్ సైకిల్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీగా కార్యకర్తగా గుర్తింపు అని చెప్పి వాళ్ళ ఇబ్బంది. నాకేం సంబంధం లేదు. మీకు ఏమన్నా సంబంధం ఉన్న వ్యవహారాలు ఉంటే మాట్లాడండి, ఎవరైనా కానీ. మీకు చెప్తే వారి వ్యక్తి చెప్తున్నాను, నేను నా జన్మతః నా స్వతహా చెప్తున్నా కదా, నేను ఎక్కడ కూడా తప్పు చేయను. క్లీన్ చిట్ ఉన్న వ్యక్తిని, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, 100 రూపాయలు లేనప్పుడు రాజకీయం చేసిన వ్యక్తిని, 10 కోట్ల అప్పున్నా కూడా రాజకీయం చేసే వ్యక్తిని నేను ఎప్పుడు కూడా ఈ విధంగా చెప్తున్నాను. గత 10 సంవత్సరాలుగా మాకు ఎంతో రాజకీయంగా మాకు ఎన్నో ఇబ్బంది పెట్టినా కూడా ఆ ఒక్క వ్యక్తి మేము ఇబ్బంది పెట్టలేము. మేము ఇప్పుడు గత 10 సంవత్సరాలు అధికారంలో మేము లేనప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ వ్యక్తిని కూడా ఒక్క పాపను మేము ఇబ్బంది పెట్టలేము. అంటే వాళ్ళ పాపను వాళ్ళు పోతారు. మేము కష్టపడి వచ్చిన కుటుంబం మాది. మేము మా ఇంట్లో 7 మంది పిల్లలు ఉండు. మా నాన్నకి 7 మంది పిల్లలు. మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇక్కడికి వచ్చినాము, మాకు తెలుసు కష్టం మాకు అన్ని మాకు తెలుసు. కావాలని ఇట్లా మాట్లాడినప్పుడు ఎవరి మెప్పు కోసం కాదు, తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన దానికి నాకు ఒక చిన్న ఉడతాభక్తి సహాయం మాత్రమే. ఉడతాభక్తి సహాయం మాత్రమే. కాబట్టి కొంతమంది మాట్లాడుతూ కూడా వాళ్ళు చెప్తున్నా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మెట్టు సాయికుమార్ అనే వ్యక్తి ఎలాంటి క్లీన్ చిట్టో ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ కాదు తెలంగాణ ఏ మూలకి వెళ్ళినా చెప్తారు. నేను ఎప్పుడు కార్యకర్తల మనిషిని. రైట్. ఫైనల్గా మరి నోటీసులు ఏమైనా వచ్చినాయా మీకు పోలీసుల నుంచి కానీ రాజాసింగ్ నుంచి కానీ? మరి 9 రోజులు ఉండనిస్తారా ఏమన్నా రాజాసింగ్ వ్యక్తులు కానీ వాళ్ళు కానీ వచ్చి ఏమైనా గొడవ చేసే అవకాశం ఏమైనా ఉందా? రాజాసింగ్ గ్యాంగ్ కానీ నా గ్యాంగ్ పెద్దది. ఓకే, రాజాసింగ్ గ్యాంగ్ కానీ నా గ్యాంగ్ పెద్దది తెలుసు ఆయనకు.
ఓకే. తెలిసి కూడా మరి కంప్లైంట్ చేశాడంటారా? చేసుకోండి, ఆయన గుర్తింపు రావాలి కదా ఆయనకు కూడా. ఓకే. ఇప్పుడు ఆయన ఏ పార్టీ ఉన్నాడు ఆయన తెలుసా ఆయనకు? నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, ఆయన ఏ పార్టీ అని చెప్పండి. ఓకే, చెప్తాడు. కొంతమంది వ్యక్తులు నేను అదే కాన్స్టిట్యున్సీ, ఆయన అదే కాన్స్టిట్యున్సీ, కాబట్టి కొంచెం ఇబ్బంది అయిందొచ్చు ఆయనకు. ఇబ్బంది కానీ నాకేం సంబంధం? ప్రతిసారి ఇప్పుడు నేనే హిందుత్వవాదం కూడా, నిన్నే హిందుత్వం అన్న పార్టీ నేను బహిష్కరించింది, మీరు కూడా మాట్లాడుతారు ఎట్లా? కాబట్టి వాళ్ళు నడుస్తారు, ఇంకా దుకాణం చెల్లిదని నడిపిస్తూ ఉన్నారు. రైట్. ఫైనల్గా మరి 9 రోజుల తర్వాత నిమజ్జనం చేయబోతున్నారా? అంటే వినాయకుడిని ఇప్పుడు మనం చూసే విధానం, ఇప్పుడు మీరు పైన షర్ట్ వేసుకున్నారు, ఇప్పుడు మీరు ఎవరు? మళ్ళీ మిమ్మల్ని ఎట్లా గుర్తిస్తాము? మీరు షూట్ వేసుకుంటే ఆ మేనేజర్ అనిపిస్తుంది, మీరు ఇంకో బట్టలు వేసుకుంటే మీరు మన ఏదో అంటే మనం చూసే విధానం. ఓకే. నేను ఒక రైతు కుటుంబ సభ్యుడిని నేను అలా పెట్టినాను, రైట్. కానీ అది రేవంత్ రెడ్డి గారి పోలిక ఉంది మంది అంటున్నారు, అది నిజమా కాదు మీరు చెప్పండి. ఓకే. అంటే ఇందాక మీరు రేవంత్ రెడ్డి పోలిక వచ్చేలా మీరు పెట్టారా? అది వచ్చింది జనం అనుకుంటున్నారా? వచ్చిందే జనం అనుకుంటున్నారు, మీరు ఆ ఇంటెన్షన్తో పెట్టలే. ఓకే. ఇప్పుడు నేను ఆ కడవ తీసేస్తాను, మన పవన్ కళ్యాణ్ కనుక వేస్తాను, పవన్ కళ్యాణ్ అయిపోతారు. ఓకే. సో మీరు ఇంటెన్షన్తో చేసింది కాదు, అలా వచ్చింది అది అంతే. అది యాదృచ్ఛికంగా. ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ అంటే కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ నాయకులకు సంబంధించిన అంటే ఒక ధోతి వేసుకుని రాజశేఖర్ రెడ్డి అని చెప్పి, ఒకటి పైన షర్ట్ వేసుకుంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి, ఎల్లో పైన షర్ట్ వేసుకుంటే, ఇప్పుడు ఎర్ర కండువా వేసుకుంటే మన పవన్ కళ్యాణ్ అని చెప్పి, గ్రీన్ కండువా వేసుకుంటే మన రేవంత్ రెడ్డి అని చెప్పి ఉంది. నేను ఏం చేశాను, బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ పెట్టి గ్రీన్ కండువా వేసి పెట్టాను ఒరిజినల్గా. అది రేవంత్ రెడ్డి గారు అనుకరించింది, పెట్టలేదు. అంటే మన విధానం ఏంటంటే ఒక వినాయకుడికి మంచి ఒక స్టూడెంట్ లాగా పెడదాం అనుకున్నాను, ఈ కండువా వేసాం కానీ అది ఆ విధంగా అయింది. రైట్. అయితే మీరైతే ఆ ఇంటెన్షన్ పెట్టలేదు. మరి దాని నుంచి మీరు దీంట్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటున్నా. అదే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేసినప్పుడు తప్పు లేదా అంటున్నారు, కానీ జనసైనికులు వీళ్ళు కొంచెం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా అగ్రెసివ్గా ఉంటారు, మరి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా బెదిరింపులు అట్లాంటివి ఏమంటారు? పవన్ కళ్యాణ్ పర్లేదు, ఎవరైనా పర్లేదు, మేము హైదరాబాద్ నీళ్ళు తాగిన వాళ్ళము, హైదరాబాద్ గడ్డ పిమ్మే పెట్టిన వాళ్ళము, బెదిరిపోయే రక్తం మాది కాదు. ఓకే. బెదిరితే రక్తం కాదు. ఇక మా గురించి పచ్చిగా మాట్లాడని మేము మాట్లాడతాము, ఎవరు కూడా అంత ధైర్యం చేయలేరు. మీకు మామే కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోండి, మేము వద్దనమ్మా, మేము ఎక్కడ తప్పు చేయలేదు. ఓకే. మేము హిందుత్వ మనోభావాలని మేము కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు తక్కువ చేయదు, ఎందుకంటే పక్కా హిందువులం మేము. పేపర్ హిందువులం కాదు, ఫేస్బుక్ హిందువులం కాదు, ఇన్స్టాగ్రామ్ హిందువులం కాదు, పైగా ట్విట్టర్ హిందువులం అసలం కాదు. జన్మతః స్వతహా మేము హిందూ కుటుంబం. ప్రతిరోజు పూజ చేయకుండా మేము బయటికి వెళ్ళలేము. చూడండి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మాకు తెలుసుకో, మా కుటుంబం గుళ్ళు కడతాము, శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తాము, అమ్మవారి ఉత్సవాలు చేస్తాము, బోనాలు చేస్తాము, ఇవన్నీ చేసి మా స్థాయి పని చేస్తూ ఉంటాము. మేము ఫేస్బుక్ కోసము ఒక కొబ్బరికాయ కొట్టేసి దేవుని మొక్కేసి చెప్పడం కాదు, ఆ విగ్రహం యొక్క ప్రతిష్టకు ఏ విధంగా సాయం చేస్తూ ఉన్నాం మేము. ఆ విధంగా మా కుటుంబం నేర్పించింది మాకు. ఏదో ఇప్పుడు అంటారు కదా జనసైనిక, ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరితో ఇంకా భయపడలేదు, మంచిగా ఉన్నంత వరకు మంచిగా అంతే. మేము పూజ చేస్తున్నాము. ఇప్పుడు మీ విధానం మీకు నచ్చకపోతే అది మీ ఇష్టం, అది మా సంబంధం లేదు. ఇప్పుడు నాకు అన్నం పప్పు ఇష్టం, నీకు అది ఇష్టం, నీకు కూడా లేదు కదా. రైట్. ఓకే. సో అది అంటే అనుకోలేదు, రేవంత్ రెడ్డి పోలికలు వచ్చేలాగా కావాలని చేయలేదు, అది యాదృచ్ఛికంగా వచ్చింది. ఎవరు కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా ఏం పర్లేదని చెప్తున్నారు మెట్టు సాయి కుమార్ గారు. సో ఇది మెట్టు సాయి కుమార్ గారి అంతరంగం. కెమెరామ్యాన్ శివతో సాయి, ఆదాబ్ టీవీ.